తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ గెలవదన్నారు ఎమ్మెల్సీ మల్లన్న. బీఆర్ఎస్ కు కూడా సంపూర్ణ మెజారిటీ రాదన్నారు. బీసీ అంశం చుట్టే ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కాంగ్రెస్ చేసిన పనుల్లో క్రెడిట్ సాధించలేకపోవడంతో దాని ప్రతిభ మరుసుబారుతుందన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు గెలుస్తున్నా. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అయితే గెలవదు. టీఆర్ఎస్ గెలుస్తుందా? టీఆర్ఎస్ కు సంపూర్ణ మెజార్టీ ఏం రాదు. బీసీ అనేటువంటి అంశం చుట్టూ ఎన్నికలు జరుగుతాయి. రేపు జరిగేటువంటి ఎన్నికలు బీసీ అనేటువంటి అంశం చుట్టూ జరుగుతాయి. టీఆర్ఎస్ కాంగ్రెస్ సెకండ్ ఉంటుందో అన్ని పార్టీల్లో ఉండేటువంటి బీసీలు ఎక్కువ గెలిచే అవకాశం ఉంటుంది. అన్ని పార్టీలో ఉండే అన్ని పార్టీలో ఏ పార్టీకి ఎంత వస్తుందని ఇప్పుడు టీఆర్ఎస్ ఫుల్ మెజార్టీ రాకుంటే బీజేపీ సెకండా కాంగ్రెస్ సెకండా? ఇప్పుడు నాకు ఒక ఆయన పొద్దున సర్వే పంపినాడు. ఏది ఏ పార్టీ ఎన్ని వస్తుంది ఏం కథ అనేది. అంటే ఇప్పుడు బీసీల పక్షాన ఏది లేదు కాబట్టి ఆయన పంపింది శాంపిల్ ఎంతవరకు నిజం ఏం కథ అనేది నాకు తెలియదు. కానీ ఆయన పంపినటువంటి ఒక అంశాన్ని ఒక్కసారి చూస్తే ఇక్కడ సిర్పూరు బీజేపీ, చెన్నూరు కీన్ కాంటెస్ట్ ఉంటుంది అక్కడ. ఆ తర్వాత బెల్లంపల్లి బీఆర్ఎస్, మంచిర్యాల బీఆర్ఎస్, ఆసిఫాబాద్ బీఆర్ఎస్, ఆదిలాబాద్ బీజేపీ, ఇట్లా 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాదాపు ఒక 22 పేజీల డాటా పంపించడం జరిగింది. అయితే దీని ప్రకారం చూసినా ఎవరికి సంపూర్ణ మెజార్టీ రావట్లేదు ఇక్కడ. సో బీఆర్ఎస్ పార్టీ కొంత మార్జిన్ కి దగ్గర వస్తే బీఆర్ఎస్ 55-60 దాకా వస్తే. సో ఇతను చూపించింది 56 చూపించిండు. బీఆర్ఎస్ 56 చూపించిండు. కాంగ్రెస్ కి 29 చూపించిండు. బీజేపీకి 13 చూపించిండు. ఎంఐఎంకి 5 చూపించిండు. అసలు కీన్ కాంటెస్ట్ అంటే టఫ్ ఫైట్ ఉండేటి ఒక 16 చూపించిండు. సో ఇది లేటెస్ట్ సర్వే ఉంది. సో దీన్ని కూడా అంత నమ్మడానికి కూడా లేదు, దగ్గరగా ఉందా కొంత ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు 56, కాంగ్రెస్ 29, బీజేపీ 13 అట్లా కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు గెలుస్తున్నా. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అయితే గెలవదు. టీఆర్ఎస్ గెలుస్తుందా? టీఆర్ఎస్ కు సంపూర్ణ మెజార్టీ ఏం రాదు. బీసీ అనేటువంటి అంశం చుట్టూ ఎన్నికలు జరుగుతాయి. రేపు జరిగేటువంటి ఎన్నికలు బీసీ అనేటువంటి అంశం చుట్టూ జరుగుతాయి. టీఆర్ఎస్ కాంగ్రెస్ సెకండ్ ఉంటుందో అన్ని పార్టీల్లో ఉండేటువంటి బీసీలు ఎక్కువ గెలిచే అవకాశం ఉంటుంది. అన్ని పార్టీలో ఉండే అన్ని పార్టీలో ఏ పార్టీకి ఎంత వస్తుందని ఇప్పుడు టీఆర్ఎస్ ఫుల్ మెజార్టీ రాకుంటే బీజేపీ సెకండా కాంగ్రెస్ సెకండా? ఇప్పుడు నాకు ఒక ఆయన పొద్దున సర్వే పంపినాడు. ఏది ఏ పార్టీ ఎన్ని వస్తుంది ఏం కథ అనేది. అంటే ఇప్పుడు బీసీల పక్షాన ఏది లేదు కాబట్టి ఆయన పంపింది శాంపిల్ ఎంతవరకు నిజం ఏం కథ అనేది నాకు తెలియదు. కానీ ఆయన పంపినటువంటి ఒక అంశాన్ని ఒక్కసారి చూస్తే ఇక్కడ సిర్పూరు బీజేపీ, చెన్నూరు కీన్ కాంటెస్ట్ ఉంటుంది అక్కడ. ఆ తర్వాత బెల్లంపల్లి బీఆర్ఎస్, మంచిర్యాల బీఆర్ఎస్, ఆసిఫాబాద్ బీఆర్ఎస్, ఆదిలాబాద్ బీజేపీ, ఇట్లా 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాదాపు ఒక 22 పేజీల డాటా పంపించడం జరిగింది. అయితే దీని ప్రకారం చూసినా ఎవరికి సంపూర్ణ మెజార్టీ రావట్లేదు ఇక్కడ. సో బీఆర్ఎస్ పార్టీ కొంత మార్జిన్ కి దగ్గర వస్తే బీఆర్ఎస్ 55-60 దాకా వస్తే. సో ఇతను చూపించింది 56 చూపించిండు. బీఆర్ఎస్ 56 చూపించిండు. కాంగ్రెస్ కి 29 చూపించిండు. బీజేపీకి 13 చూపించిండు. ఎంఐఎంకి 5 చూపించిండు. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ గెలవదన్నారు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న. బీఆర్ఎస్ కు కూడా సంపూర్ణ మెజారిటీ రాదన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. ఎస్, తీన్మార్ మల్లన్న మరొక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా అంటే ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ ఎప్పుడైతే అయ్యాడో దాని తర్వాత ఆయన ఫ్రీడమ్ గా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే తెలంగాణలో రాజకీయం అంతా ఒక్కసారిగా రూట్ మారినట్టుగా అర్థమవుతుందని కూడా ఆయన కొన్ని సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్ ని ఆయన బయటికి చెప్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది. బీసీ అంశం చుట్టే ఎన్నికలు జరుగుతాయని కూడా ఈ సందర్భంగా మల్లన్న స్పష్టం చేయడం జరిగింది. కాంగ్రెస్ కు ఎదురుగాలి తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ ఈ ఎన్నికల్లో గనక
బీసీ నినాదం పూర్తి స్థాయిలో గనక వస్తే అది ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి మార్పు కూడా సాధ్యమైనటువంటి విషయం కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ఆయన 6-7 నెలల నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్పారు. వాస్తవానికి కాంగ్రెస్ 21,000 కోట్ల రూపాయలు పెట్టి రైతు రుణమాఫీ తీసుకొచ్చింది. అయినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో పబ్లిసిటీ చేసుకోలేకపోయింది, ప్రచారం చేసుకోలేకపోయింది అని కూడా ఈ సందర్భంగా మల్లన్న చెప్పారు. అదే విషయంగా ఈ మధ్య కాలంలో తీసుకొచ్చిన సన్న బియ్యం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ కు మైలేజ్ తీసుకొచ్చిన అంశంగానే మనం చూడాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. ఎందుకంటే కేసీఆర్ చారణ చేసి బారాన ప్రచారం చేసుకున్నారు, అది కాంగ్రెస్ నుంచి కాలేదు. కాంగ్రెస్ ఆటన చేసినా కూడా ప్రచారంలో మాత్రం సున్నానే ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఇక ఎలక్షన్స్ విషయానికి వస్తే ఎలక్షన్స్ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఖచ్చితంగా బీఆర్ఎస్ కి చాలా దగ్గరగా 50 సీట్ల దాకా వచ్చే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా ఆయన జోషిని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి 30 లోపే సీట్లు వస్తాయంటే కూడా మల్లన్న ఈ సందర్భంగా చెప్పారు. బీజేపీకి అరౌండ్ 13 దాకా సీట్లు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పారు. కనుక కింగ్ గైట్ లో మొత్తానికి దగ్గాపూర్ ఫైట్ అంటాం కదా, అది దాదాపు 13-14 సీట్లు పైగా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా చెప్పారు. కనుక ఏదైతే కూడా ప్రస్తుతం బీసీ అంశం చుట్టూ జరుగుతోంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే నిన్న ప్రకటించిందో పీసీ కులగణన కావచ్చు, మొత్తం అదేవిధంగా జనాభా లెక్కలకు సంబంధించి కూడా పాజిటివ్ గా తీసుకున్న నేపథ్యంలో ఎన్డీఏ ఈ ప్రభుత్వానికి మద్దతు అంటే పూర్తి స్థాయిలో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం కూడా ఆయన చెప్పారు. అదే సమయంలో ఖచ్చితంగా బీహార్ లో కానీ కర్ణాటకలో కావచ్చు, ఇలా పలు రాష్ట్రాల్లో గతంలో ఇట్లా కులగణన కావచ్చు ఈ రకంగా జరిగినప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో బయటికి తీసుకురాలని పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తీసుకొచ్చినటువంటి కులగణన ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో లెక్కల్లో తప్పులు జరిగాయని కూడా ఈ సందర్భంగా మల్లన్న చెప్పినటువంటి పరిస్థితి. ఇది ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద సంపూర్ణమైనటువంటి మద్దతు జనాలు లేరు. తెలంగాణ ఈ కాంగ్రెస్ మీద కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అన్న విషయాన్ని ఆయన చెప్పారు. కనుక బీసీ రాజకీయం నడుస్తున్న నేపథ్యంలో కనుక ఖచ్చితంగా ఈ బీసీ అంశం చూస్తే ఎన్నికలు జరగబోతున్నాయి. బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, అదేవిధంగా బీజేపీ కానీ ఈ 3 పార్టీలలో ఉన్నటువంటి బీసీ లీడర్లు ఎక్కువ మంది గెలవబోతున్నారంటూ కూడా ఈ మల్లన్న ఈ సందర్భంగా చెప్పిన నేపథ్యంలో ఉంది. అయితే ఏదైనా కూడా ఖచ్చితంగా ఎన్నికలు మధ్యస్థాయి వస్తాయా లేదంటే భవిష్యత్తులో జరిగేటువంటి 2018లో 2028లో జరగాల్సిన ఎన్నికల వల్ల మధ్యలో జరిగే అవకాశం కూడా లేకపోలేదని చెప్తూ ముఖ్యమంత్రి మాత్రం మాకు ఖచ్చితంగా కనిపిస్తుందని కూడా మల్లన్న జోషి చెప్పారు. ఒక సర్వే సంస్థను ఉద్దేశించి కూడా ఆయన ఏఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చకి దారితీస్తుంది. కానీ మల్లన్న ఈ మధ్య కాలంలో మనం చూసాం కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోసినటువంటి పరిస్థితి. వరంగల్లో ఆయన మీటింగ్ పెట్టారు, పెద్ద ఎత్తున జన సమీకరణ చేసుకుని అక్కడ మీటింగ్ పెట్టడం పెద్ద ఎత్తున ఒక చర్చకి దారితీసింది. దాని తర్వాత కులగణనలో తప్పులు జరిగాయంటూ బీసీ కులగణనను తప్పుగా చూపించారంటూ ఆయన తన స్టూడియో ద్వారా ఆయన చింపడం కావచ్చు, కాల్ చేయడం కావచ్చు కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఆయన వైఖరి పట్ల తీవ్రంగా మండిపడింది. ఆయన షోకాజ్ నోటీస్ ఇచ్చింది. షోకాజ్ నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ఆయన సమాధానం రాని నేపథ్యంలో ఆయన మీద వేటు వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక ఈ వేటు వేసినప్పటి నుంచి చాలా ఫ్రీడమ్ గా ఉన్నాను, నాకు ఇంకా ఆ సస్పెన్స్ అట్లనే ఉన్నా, నాకు అభ్యంతరం ఏమి లేదంటూ అదే సమయంలో చెప్తూ ఖచ్చితంగా నేను బీసీ నినాదంతోనే ముందుకెళ్తానన్న విషయాన్ని చెప్తూ కాంగ్రెస్ పార్టీ మీద కొంచెం యాంటీ మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ. టీఆర్ఎస్ గెలుస్తుంది. టీఆర్ఎస్ కు సంపూర్ణ మెజార్టీ ఏం రాదు. బీసీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు గెలుస్తున్నా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అయితే గెలవదు. ఎవరు టీఆర్ఎస్ గెలుస్తుంది? టీఆర్ఎస్ కు సంపూర్ణ మెజార్టీ ఏం రాదు. బీసీ అనేటువంటి అంశం చుట్టూ ఎన్నికలు జరుగుతాయి. రేపు జరిగేటువంటి ఎన్నికలు బీసీ అనేటువంటి అంశం చుట్టూ జరుగుతాయి. టీఆర్ఎస్ కాంగ్రెస్ సెకండ్ ఉంటుందో అన్ని పార్టీల్లో ఉండేటువంటి బీసీలు ఎక్కువ గెలిచే అవకాశం ఉంటుంది. అన్ని పార్టీలో ఉండే అన్ని పార్టీలైనా ఏ పార్టీకి ఎంత వస్తుందని ఇప్పుడు టీఆర్ఎస్ ఫుల్ మెజార్టీ రాకుంటే బీజేపీ సెకండా, కాంగ్రెస్ సెకండా? ఇప్పుడు నాకు ఒక ఆయన పొద్దున సర్వే పంపినాడు, ఏది ఏ పార్టీ ఎన్ని వస్తుంది ఏం కథ అనేది. అంటే ఇప్పుడు బీసీల పక్షాన ఏది లేదు కాబట్టి ఆయన పంపింది శాంపిల్ ఎంతవరకు నిజం ఏం కథ అనేది నాకు తెలియదు. కానీ ఆయన పంపినటువంటి ఒక అంశాన్ని
ఒకసారి చూస్తే ఇక్కడ సిర్పూరు బీజేపీ, చెన్నూరు కీన్ కాంటెస్ట్ ఉంటుంది అక్కడ. ఆ తర్వాత బెల్లంపల్లి బీఆర్ఎస్, మంచిర్యాల బీఆర్ఎస్, ఆసిఫాబాద్ బీఆర్ఎస్, ఆదిలాబాద్ బీజేపీ, ఇట్లా 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాదాపు ఒక 22 పేజీల డాటా పంపించడం జరిగింది. అయితే దీని ప్రకారం చూసినా ఎవరికి సంపూర్ణ మెజారిటీ రావట్లేదు ఇక్కడ. సో బీఆర్ఎస్ పార్టీ కొంత మార్జిన్ కి దగ్గర వస్తే బీఆర్ఎస్ 55-60 దాకా వస్తే. సో ఇతను చూపించింది 56 చూపించిండు, బీఆర్ఎస్ 56 చూపించిండు, కాంగ్రెస్ కి 29 చూపించిండు, బీజేపీకి 13 చూపించిండు, ఎంఐఎం కి 5 చూపించిండు. అసలు కీన్ కాంటెస్ట్ అంటే టఫ్ ఫైట్ ఉండేటి ఒక 16 చూపించిండు. సో ఇది లేటెస్ట్ సర్వే ఉంది. సో దీన్ని కూడా అంత నమ్మడానికి కూడా లేదు, దగ్గరగా ఉందా కొంత ఈ పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ 56, కాంగ్రెస్ 29, బీజేపీ 13 అట్లా కనిపిస్తా ఉంది.